చేసిందే అదో పని పైగా ఎలా వస్తున్నాడు చూడండి. $4 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా తిరిగిపోయాడు. బెంగళూరులో మొహమ్మద్ అక్బర్ అనే ఒక వ్యక్తి ఒక చీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ చీటింగ్ కేసు నుంచి అతని పేరు తీసేయడానికి ఇతను 4 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇతను స్టార్టింగ్ $1 లక్ష ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఈ అక్బర్ ఫోన్ చేసి, సార్ దగ్గరలో ఉన్న కార్ గ్రౌండ్ దగ్గర నేను వెయిట్ చేస్తున్నాను, అక్కడికి వచ్చేయండి, మిగతా డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు. అక్కడికి వెళ్లే ముందు ఈ అక్బర్ లోకాయుక్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇదంతా వివరించాడు. సో వాళ్ళు పోలీసులు పట్టుకోవడానికి ఒక ట్రాప్ అయితే క్రియేట్ చేశారు. ఆ నోట్ల మీద ఒక రకమైన పౌడర్ అయితే జల్లిచ్చారు. అతను 4 లక్షలు వస్తాయని ముందు వెనక ఆలోచించుకున్న పోలీస్ జీప్ లోనే పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళిపోయాడు. నన్ను ఎవడో ఏం చేస్తాడులే అని అనుకుని ఉంటాడు. అక్కడ అతను డబ్బులు ముట్టుకోగానే ఇతని ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. సడన్ గా అందరూ అటాక్ చేసి ఇతను పట్టుకున్నారు. ఆ తర్వాత ఇతని మీద ఎంక్వైరీ చేస్తే ఇతని దగ్గర ఉన్న ఆస్తుల గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ అవినీతి తిమంగళానికి 26 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. అందులో 4 సైట్లు, 8 ఇళ్లు, 14 ఎకరాల పొలం కూడా ఉంది. ఆఖరికి ఇవన్నీ సీజ్ చేశారు. ప్రెజెంట్ అయితే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ లంచం ఇచ్చిన అక్బర్ ను కూడా జైల్లో వేశారు.